అనేమో హరీష్ రావు గారు అంటాడు. ఏంటి అసలు ఈ పంచాయతీ ఏంటి? మీరు ఎందుకు ఢిల్లీ దాగిపోయారు ముందు? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. నమస్కారం. వాస్తవానికి పంచాయతీ నేను ఎక్కువ సబ్జెక్ట్ మ్యాటర్లకి న్యూమరికల్గా మాట్లాడకుండా, లేకపోతే ఏది ఇరిగేషన్ టెర్మినాలజీ మాట్లాడకుండా ఒక సగటు మానవుడికి అర్థమయ్యేటట్టు మనం మాట్లాడుకున్నాం జరసేపు. అసలు ఏంది పంచాయతీ? పోలవరం బంకచర్లకు సంబంధించినటువంటి దిగువనే ఉంటున్నటువంటి ఏపీ కట్టుకుంటుంది. ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు నీళ్ళు కిందికి పోతుంటాయి. మా దాంట్లోకి వృధాగా పోతున్నటువంటి నీళ్ళని మేము కట్టుకుంటే మీకు ఇబ్బంది ఏంది? మా ప్రాంతంలో మేము కట్టుకుంటున్నాము, వృధాగా వస్తున్నటువంటి నీళ్ళే, అవి మీరు వాడుకుంటున్నటువంటి నీళ్ళు కాదు కదా అనేటటువంటిది ఏపీ చెప్తున్నటువంటి వర్షన్ సార్. అయితే మేమేమంటున్నాము అని అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయమైనా, లేకపోతే కేసీఆర్ గారు చెప్పినటువంటి గతంలో విషయమైనా, సుమారు 3000 టీఎంసీల యొక్క నీరు వరదలల్లా ఉత్తగబోతున్నాయి, ఆ నీళ్ళనే మనం వాడుకుంటున్నాము అని చెప్పినారు. అందులో కూడా 200 టీఎంసీ అంతే కదండి. సో 200 టీఎంసీలు, దానికి కూడా నేను వస్తా. 3000 టీఎంసీలు ఇట్లా ప్రతి సంవత్సరం వరదలు వచ్చేసేసి కిందికి వెళ్ళిపోతున్నాయి, బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి మనం వాడుకుంటే తప్పేముందని బాబు గారు ఏదైతే అంటారో, ఈ వరద జలాలు ఎప్పుడు పైన ఉంటున్నటువంటి తెలంగాణ ప్రాజెక్టులు, గోదావరి మీద కట్టినటువంటి అన్ని కూడా నిండిపోయి వృధాగా పోతున్నటువంటి నీళ్ళే కదా. మరి ఇప్పుడు తెలంగాణలో కట్టుకుంటున్నటువంటి అన్ని ప్రాజెక్టులలో నిండిన తర్వాతనే వృధాగా పోవాల్సినటువంటి నీటిని మేము ఎన్ని కట్టుకున్నా కూడా 3000 టీఎంసీలు మనకు ఉంటున్నప్పుడు, మేము అంటే మేము ఇంకొక 200 కదా బాబు గారి లాంగ్వేజ్లో, మేము ఇంకొక 200 టీఎంసీలు కట్టుకున్నా కూడా ఇంకా 2000 చిల్లర టీఎంసీలు అయితే వరద జలాలు ఉంటాయి కదా. మిగులు జలాలు అనండి, లేకపోతే వరద జలాలు అనండి, ఉంటాయి కదా. మరి తెలంగాణలో ప్రాజెక్టులు గోదావరి మీద కట్టుకుంటుంటే ఏపీ ఎందుకు అబ్జెక్షన్ చేస్తుంది సార్? అన్నిటి మీద చేసింది, అన్నిటి మీద చేసింది. ఇప్పుడు వి ప్రకాష్ గారు చెప్పినట్టు కాళేశ్వరం కట్టుకుంటే నేను అడ్డం పడ్డానా, దేనికన్నా అడ్డం పడ్డానా? అన్నిటికీ అడ్డం పడ్డారు సార్, అన్నిటికీ అడ్డం పడ్డారు. అక్కడ మాత్రమే కాదు, కృష్ణా మీద కట్టుకుంటున్నటువంటి పాలమూరు రంగారెడ్డి వరకు కూడా అడ్డం పడ్డారు. మా వాటా లెక్క మేము కొట్లాడుకుంటున్నాం. గత ప్రభుత్వం అని అంటే సరే, మమ్మల్ని వెన్నుపోటు పడిచి ఈ రాష్ట్రం నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత 299 టీఎంసీలకే సంతకాలు పెట్టొచ్చి తెలంగాణ ప్రజల నోట్లో మన్నుగొట్టినటువంటి బీఆర్ఎస్ని జరిసేపు మేము అంతర్యుద్ధం మాది, అది మేము తర్వాత మాట్లాడుకుంటాం. మేము ఏపీ కన్ఫైన్ మేము మాట్లాడతాం. అటు కృష్ణా జలాలల్లో కృష్ణా పరివాహక ప్రాంతంలో మాకు రావాల్సినటువంటి వాటా, మాకు న్యాయబద్ధంగా నీటి పరివాహం అనేటట్టు ఉంటున్న దాని సూత్రాల ప్రకారం మాకు ఎక్కువ రావాలని చెప్పి మా కొట్లాట అది నడుస్తుంది. కానీ తక్కువకే పోయి ఉమాభారతి గారు ఉంటున్నప్పుడు సంతకాలు పెట్టొచ్చినటువంటిది పాత సర్కారు ఉండే. దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే, 299 టీఎంసీలకే సంతకాలు పెట్టొచ్చినటువంటి వ్యవహారం ఏదైతుందో 500 చిల్లర టీఎంసీలు కృష్ణాలో మాకు అష్యూర్డ్ వాటర్స్, వరదాలు కాదు, అష్యూర్డ్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మాకు కృష్ణాల దాని మీద మాకు కేంద్రమైన ఏపీ అయినా మీకు రాసియండి అంటున్నాము. ఇది ఒకటి, ఇది కృష్ణా మీద. గోదావరికి వస్తా, నిజంగానే 3000 టీఎంసీలు ప్రతి ఏడాది సముద్రంలో కలిసిపోతుంటే, తెలంగాణలో గోదావరి పరివాహంలో కట్టుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులు నిండిన తర్వాతనే మిగులుతోటి ఏపీలోకి పోవాల్సినటువంటి నీటిని మేము ఎన్ని కట్టుకుంటే మీరు అబ్జెక్షన్ చెయ్యము భవిష్యత్తులో కూడా అని చెప్పి, మరి నో అబ్జెక్షన్ ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మా ప్రాజెక్టులన్నిటికీ కూడా అనుమతిని ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు అడిగినరు. మరి మిగులు జలాలనే అడిగితే అది న్యాయం. దాని మీద హరీష్ రావు అభ్యంతరం ఏంటి? మీ అయ్యే జాగిరా అన్నాడు ఆయన. ఇక ఆయన కథ చెప్తా, ఇంటి దొంగల సంగతి నేను తర్వాత మాట్లాడతా హరీష్ గారు. ఈ అంశాన్ని జనాలకు పోవాలి కాబట్టి నేను మళ్ళొకసారి కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు రీఇటరేట్ ఇట్. ఎందుకంటున్నానంటే 3000 టీఎంసీలు వరద జలాలు గిట్ట నిజంగా తెలంగాణలోకించి వయా ఏపీ సముద్రంలో కలిసిపోతే తెలంగాణలో కట్టుకుంటున్నటువంటి అన్ని ప్రాజెక్టులలో కూడా ఎట్లాంటి ప్రాజెక్టుల మీద అభ్యంతరము ఏపీ భవిష్యత్తులో చేయనని చెప్పి నోటి మాట లెక్క కాదు, లిఖితపూర్వకంగా కాగితాలలో ఇవ్వండి. మనం అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉన్నోళ్ళమే కదా. మీరు రేపు పొద్దున మీరు ఇంకో కొర్రి పెట్టకుండా కలిసి ఉందామని మేము అంటున్నాం. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుదాం ఆ మాట. అది అడగండి. ఎందుకు అబ్జెక్షన్ ఇవ్వరు? నో అబ్జెక్షన్ ఎందుకు ఇవ్వరు? శ్రీనివాస్ రెడ్డి గారు ఓకేనా? తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టిన ప్రపోజల్ ఇప్పుడు సామా అదే చెప్పారు. గతంలో కూడా 4 ప్రాజెక్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందాక ప్రకాష్ కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టుకుని ఒకసారి 2 సార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే పెద్ద అసాధ్యం అని నాకేం అనిపించట్లా. మరి